బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్న ఆసుపత్రులకు గత 6 నెలలుగా జగన్ సర్కారు 1000 కోట్లు బకాయిలు పెట్టిందని, ఈ కారణంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి ఇది అద్దం పడుతుందని అన్నారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేసి సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్న ఆసుపత్రులకు గత 6 నెలలుగా జగన్ సర్కారు 1000 కోట్లు బకాయిలు పెట్టిందని, ఈ కారణంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి ఇది అద్దం పడుతుందని అన్నారు. పేదల ప్రాణాలతో చెడగాటమాడొద్దని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేసి సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.